సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సింగపూర్ మంత్రి గ్రేస్ ఫూ హైయెన్ను కలిసింది సీఎం నేతృత్వంలోని బృందం. అనేక రంగాల్లో భాగస్వామ్యులపై చర్చలు నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు సీఎం రేవంత్. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మ్యూసి పునరుజ్జీవ ప్రాజెక్టులపై ఆసక్తి ఉన్నట్లు తెలిపారు సింగపూర్ మంత్రి గ్రేస్ ఫూ. ఆ తర్వాత సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు. తెలంగాణలో సెమీ కండక్టర్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలిపారు సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రతినిధులు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, జేఎస్ రంజన్ పాల్గొన్నారు. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి టూర్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఇవాల్టి సీఎం టూర్ షెడ్యూల్ ఏంటి? సింగపూర్లో అంటే మొత్తం సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన మొత్తం 2 దేశాలు పర్యటించబోతున్నారు. అయితే సింగపూర్లో 3 రోజులు, తర్వాత స్విట్జర్లాండ్లో ఏదైతే ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు కొనసాగుతుందో ఆ ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరు కాబోతుంది. ఇక సింగపూర్లో కొనసాగుతున్నటువంటి పర్యటన ఇవాళ 2వ రోజు పర్యటన. నిన్న చూసాం, తొలి రోజే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ఏర్పాటు చేస్తూ ఉన్నారో నైపుణ్యత గల కోర్సులు ఏమున్నాయి, సో అక్కడ కొనసాగుతున్నటువంటి కోర్సులకు సంబంధించి ఇక తెలంగాణలో కూడా అలాంటి కోర్సులు కనుక ఇంట్రొడ్యూస్ చేస్తే ఏదైతే విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారో ఆ విద్యార్థులకు ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, ఆ కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, ఆ రిలేటెడ్గా ఇక్కడ కంపెనీలు స్థాపనకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం నిన్న చర్చలు కొనసాగించారు. తర్వాత ఈ ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నైపుణ్యత కోర్సులు ఉంటాయో ఆ కోర్సులకు సంబంధించినటువంటి కొన్ని ఒప్పందాలు కూడా నిన్న చేసుకున్నారు. తర్వాత విదేశాంగ మంత్రిని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసింది. తర్వాత తెలంగాణలో పెట్టాల్సినటువంటి పెట్టుబడులు, తెలంగాణలో ఈ ఇండస్ట్రీస్ పాలనకు సంబంధించి ఎట్లాంటి ప్రోత్సాహాలు ఇస్తుంది, తర్వాత ఇక ఈ 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏమేమి చేయబోతుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా నిన్న చర్చించారు. దీనికి సంబంధించి సహకారాలు కూడా అందించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రిని కూడా కోరారు. ఆ తర్వాత ఇక నిన్న స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలు, తర్వాత విదేశాంగ మంత్రితో చర్చలు, తర్వాత తెలంగాణలో పెట్టాల్సినటువంటి పెట్టుబడులు, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాల మీదనే నిన్న పూర్తి స్థాయిలో 1 రోజుకు సంబంధించినటువంటి షెడ్యూల్లో ఇవన్నీ కొనసాగాయి. ఇక ఇవాళ కూడా మరికొంతమంది ఇండస్ట్రీస్ నేతలతో పాటు ఇక ప్రభుత్వ పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం కలుస్తున్నది. తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళతో సపరేటంగా, పారిశ్రామికవేత్తలతో సపరేట్గా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఐటీ శాఖకు రిలేటెడ్గా ఉన్నటువంటి అధికారులు కూడా ఇవాళ ఉదయం కలిశారు. తర్వాత తెలంగాణలో పెట్టాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించారు. తర్వాత ఇక్కడ ప్రయారిటీగా ఏ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాటికి ఎట్లాంటి ప్రయారిటీ ఇస్తున్నారు, తెలంగాణ ఎట్లా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఇక్కడ పెట్టుబడులు కనుక పెడితే ఎలాంటి ప్రోత్సాహాలు ఉండే అవకాశం ఉంటుంది, పారిశ్రామికవేత్తలకు ఎట్లాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది, తర్వాత ఇక్కడ కోర్సులు ఏదైతే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి కోర్సులు ఉంటాయో ఆ కోర్సులకు అనుగుణంగా కంపెనీలు వస్తే ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ కొంతమంది ఈ పారిశ్రామికవేత్తలతో పాటు తర్వాత వివిధ సంస్థల కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతుంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం పాటు కూడా ఇలాంటి అంశాల మీదనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇది 2వ రోజు పర్యటన. ఇక రేపు కూడా వివిధ కంపెనీలతోని చర్చించడము, తర్వాత ఒప్పందాలు చేసుకోవడం, ఇట్లా ఈ 3 రోజుల పాటు కూడా సింగపూర్లో జరిగే ఈ పర్యటనలో 3 రోజుల పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలసీలపై అవగాహన కల్పించడం, తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది, తెలంగాణ లక్ష్యం ఏంటి అనే దాని మీద అక్కడుండే ప్రతినిధులతో చర్చించడం, తర్వాత ఎక్కువ మొత్తంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళతో చర్చించి ఒప్పందాలు కుదుర్చుకోవడం. ఇది సింగపూర్లో జరిగే ఈ 3 రోజులకు సంబంధించినటువంటి పర్యటన. ఇక రేపు సాయంత్రం తర్వాత స్విట్జర్లాండ్ దావోస్కు వెళ్ళనున్నారు. దావోస్లో 22 వరకు కొనసాగే, అంటే 20, 21, 22 ఈ 3 రోజుల పాటు కూడా దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ 3 రోజుల పాటు దావోస్లో జరిగే ఆ సదస్సులో పాల్గొంటారు. ఇప్పటి వరకు ఈ 1 ఇయర్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణలో ఎట్లాంటి వాటికి ప్రయారిటీ ఇవ్వబోతున్నది, ఇక 4th సిటీ అంటారు, ఈ 4th సిటీలో ఏమేమి ఉండబోతున్నాయి, అక్కడ నెలకొల్పే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వాటికి ఎట్లాంటి ప్రోత్సాహాలు ప్రభుత్వం ఇవ్వబోతుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత పెద్ద మొత్తంలో ఈసారి అంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే బృందం వెళ్ళింది, అక్కడ
దాదాపు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చింది. సో ఈసారి అంతకంటే మించి ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విధంగా, ఎక్కువగా ఎంఓయూలు కుదుర్చుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఆ దిశగానే ఈ 3 రోజుల పాటు కూడా చర్చించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా మరిన్ని కంపెనీలతో ఒప్పందం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది శ్రావంతి.